తమిళనాడు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. అటు బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మొత్తం 1.40 లక్షల మంది పోలీసులు ఈ ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నారు. ఇక తమిళనాడులో మొత్తం 5,67,7,380 మంది ఓటర్లున్నారు. ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల్లో 3,025 సమస్యాత్మక ప్రాంతాలుంటే 5,049 పోలింగ్ స్టేషన్స్ అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇక 3 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో ఉండగా 8,300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో చూస్తే తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతలో 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అత్యంత సమస్యాత్మకమైనటువంటి 8,000 పోలింగ్ కేంద్రాలు గుర్తించి ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో కేంద్ర బలగాలు మోహరించాయి. ఇక తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థుల్లో నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత శుభేందు అధికారి ఉండగా, రెండో విడతలో పోలింగ్ జరగబోతున్నటువంటి భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇక రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది. మే 4న ఎన్నికల ఫలితాలు తేలిపోబోతున్నాయి. తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కొద్దిసేపు క్రితమే ఇటు మొదటి దశ పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన ఎన్నిక ప్రారంభమవడం జరిగింది. తమిళనాడులో ఒకే దశలో 252 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేశారు. పశ్చిమ బెంగాల్లో మొదటి దశలోనే దాదాపు 8,000 సమస్యాత్మకమైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక తమిళనాడులో కూడా 3,000 సమస్యాత్మకమైన పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 దశల్లో ఈ యొక్క భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో గత ఎన్నికల్లో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. 5 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక తమిళనాడులో చూస్తే ఇటు డిఎంకేకు ఏఐఏడిఎంకేకు మధ్యన పోటీ ఉంటుందనేది కూడా కొంత స్పష్టమవుతుంది. ఇప్పటికే ఇటు బీజేపీ తమిళనాడులో ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధిస్తే మమతా బెనర్జీ వర్సెస్ ప్రధాని అన్నట్టుగా కూడా ఈ ప్రచారం అయితే కొనసాగిన పరిస్థితి కనపడుతుంది. మరి ఇందులో ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అక్రమ చొరబాట్లు, రోహింగ్యాల అంశాలు కావచ్చు, లేదా ఎస్ఐఆర్కి సంబంధించిన అంశాలు, వీటన్నిటిని కూడా ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మరి ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు 2 ప్రాంతాల్లో కూడా హోరాహోరీగా ఇప్పటికే ప్రచారాలు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో కూడా తమకు ఓటు వేయడం ద్వారా ఏ విధమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో జరుగుతుందో అదే రకమైన అభివృద్ధిని పశ్చిమ బెంగాల్లో చూపిస్తామంటూ కూడా అమిత్ షా ఈ యొక్క పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రులు కూడా పశ్చిమ బెంగాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ఈ పోలింగ్కి సంబంధించి పూర్తి భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారి ఈ బాడీ వెబ్ క్యామ్స్ను కూడా ఈ యొక్క ఎన్నికలకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికలైతే సజావుగా సాగుతున్నాయి. ఒక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటర్లంతా కూడా తెల్లవారుజామున అంటే మొదటి అవర్స్లోనే అంటే దాదాపు 9, 10, 11 గంటల లోపునే ఎక్కువ శాతం ఈ యొక్క పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం ఎక్కువగా పోలింగ్ జరగబోతుంది. మధ్యాహ్నం సమయంలో కాస్త మందకొండిగా ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది అనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఈ మెడికల్ కి సంబంధించిన కిట్
స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఒక అంబులెన్స్ను అందుబాటులో ఉంచుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి సంబంధించి కావచ్చు, ఇంకా వృద్ధులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన కౌంటర్లను, అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా క్యూ లైన్లో కాకుండా వాళ్ళు నేరుగా వచ్చి ఓటు వేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఇంకా మొదటిసారి కొన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా ఈసారి అనుమతిస్తామని కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. కేవలం ఓటర్ ఐడి, ఆధార్ కార్డే కాదు, ఇతర ప్రభుత్వ జారీ చేసిన గుర్తింపు కార్డులను కూడా గుర్తింపు కార్డుగా గుర్తిస్తామని చెప్పడం జరిగింది. ఇక 100 మీటర్ల దూరంలోనే ఈ యొక్క స్నుటిని చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎవరిని కూడా ఉండనివ్వకుండా 100 మీటర్ల వెలుపలే ఈ యొక్క ఓటర్ గుర్తింపుకు సంబంధించిన వెరిఫికేషన్ అంతా కూడా చేయడము, ఆ తర్వాత వారిని పోలింగ్ కేంద్రానికి పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక మొబైల్ ఫోన్లకు సంబంధించి చూస్తే పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా మొబైల్ ఫోన్స్ని అనుమతి చేస్తున్నారు. వాటి కోసం సపరేట్గా అక్కడ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. తమ ఓటాకు వినియోగించుకొని బూత్లో నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా తన మొబైల్ని అక్కడ పెట్టుకోవచ్చు. అటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని వాటర్ ఫెసిలిటీ, తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీ, వీటన్నిటిని కూడా అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రతను పెంచడం జరిగింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే రంగంలోకి దిగి ఆ యొక్క అల్లర్లను చక్కబెట్టేందుకు కూడా భద్రతను అక్కడ 3 పెంచడం జరిగింది. మరి పశ్చిమ బెంగాల్కి ఇటు తమిళనాడులో రెండిట్లో కూడా దాదాపు పశ్చిమ బెంగాల్లో 8,000 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తే తమిళనాడులో 3,000కు పైగా ఈ యొక్క సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఇక ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో కూడా అదే విధమైన ఏర్పాట్లు. தமிழக சட்டமன்ற தேர்தலில் தமிழ்நாட்டு மக்கள் மீண்டும் மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணியை வெற்றி பெறச் செய்வார்கள் என்ற முழு நம்பிக்கை எனக்கு இருக்கிறது. தமிழ்நாடு முழுவதும் ஒரு நிலையான அரசு வேண்டும், வளர்ச்சி வேண்டும், மக்கள் நலத்திட்டங்கள் வேண்டும் என்ற மூன்று கோரிக்கைகள் தான் எதிரொலிக்கின்றன. 3 எதிர்பார்ப்புகள் தான் எதிரொலிக்கின்றன. நிலையான ஆட்சி, வளர்ச்சி, மக்கள் நலத்திட்டங்கள், இந்த 3ஐயும் அளித்த திராவிட முன்னேற்றக் கழக அரசு அமையும். இன்னும் 5 ஆண்டுகள் மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி வெற்றி பெறும் என்ற நம்பிக்கை எனக்கு இருக்கிறது. அமைக்கும் அரசு வந்து பட்ஜெட் போடுறதுல பெரிய சிக்கலை சந்திக்கும் அப்படின்ற ஒரு குற்றச்சாட்டு. ஒரு சிக்கலும் சந்திக்காது. அதற்கு அமைச்சர்கள் இருக்கிறாங்க, மிக திறன் வாய்ந்த அதிகாரிகள் இருக்கிறாங்க. ஒரு வரவு செலவு கணக்கை போடும்போது சொந்த வருவாய், மத்திய அரசு கொடுக்கிற வருவாய் ஆகிய இரண்டையும் கணக்கில் எடுத்து தேவையான கடனை வாங்கி வரவு செலவு கணக்கை போட வேண்டும். அது ஒன்றிய அரசுக்கும் பொருந்தும், எல்லா மாநில அரசுகளுக்கும் பொருந்தும். ஆகவே இதில் ஒன்றும் சிக்கல் கிடையாது. நிலையான அரசு, வலிமையான அரசு ஒழுங்கான வரவு செலவு திட்டத்தை அளிக்கும். இலவசங்கள் அதிகமாக அறிவிச்சதுனால கஜானா காலியாக இருக்குது. அதனால வர்ற அரசுகளுக்கு வந்து பெரிய சிக்கல் சந்திக்கக்கூடிய சூழ்நிலை. 10 லட்சம் ரூபாய் கடன் இருக்கு, 10 லட்சம் ரூபாய் கடன் இருக்கு அப்படிங்கிற மாதிரியான. மத்திய அரசுக்கு எவ்வளவு கடன் இருக்கு? கடனுக்கு வட்டி கொடுக்க வருவாய் இருந்தால் கடன் வாங்குவதில் தப்பில்லை. எல்லா நாடுகளும் கடன் வாங்குறது. அமெரிக்கா கடன் வாங்கலையா? சீனா கடன் வாங்கலையா? நீங்கள் இந்த கடனை என்னமோ தமிழ்நாடு மட்டும்தான் கடன் வாங்குதுன்னு நினைக்காதீங்க. கடனுக்கு வட்டி கொடுக்கக்கூடிய அளவுக்கு சர்வீஸ் த லோன், அதான் கணக்கு. మరింత సమాచారం గోపినాడు తెలుసుకుందాం. గోపి, వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి గత 2 ఏళ్లలో మనం డెలికేటెడ్ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. 4వసారి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ విజయం సాధించడానికి అంటే ఈ ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ వర్సెస్ దీదీగా కూడా చూసాం. సో గత 2 ఏళ్లలో చూస్తే కొన్ని డెలికేటెడ్ సిచ్యువేషన్స్ కూడా అక్కడ కనిపించాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించాలో, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
వెస్ట్ బెంగాల్కి వస్తే ఈసారి బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగానే ఈ ఎన్నికను తీసుకోవడం జరిగింది. మొదటి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగానే కేంద్ర మంత్రులంతా కూడా వెస్ట్ బెంగాల్లో పర్యటనలు చేశారు. బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. మోదీ వర్సెస్ దీదీ అన్నట్టుగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం అయితే కొనసాగడం జరిగింది. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, అదే పశ్చిమ బెంగాల్లో గత మూడు సార్లు కూడా ఇటు మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటు నిరుద్యోగ సమస్య కావచ్చు, అక్కడ స్థానికతకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటు రోహింగ్యాలు ఇతర అంశాలన్నింటినీ కూడా అంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో నెలకొన్న పరిస్థితులన్నింటినీ కూడా కేంద్ర మంత్రులు వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఎస్ఐఆర్కి సంబంధించి జరిగిన వివాదాన్ని కూడా చూసాం. సుప్రీంకోర్టు వరకు కూడా దీదీ వెళ్ళడం జరిగింది. ఆమె స్వయంగా సుప్రీంకోర్టులో అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఎస్ఐఆర్కి సంబంధించిన అంశంలో ఇట్లా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఇతర అంశాలను ఎప్పుడు అంటే గతంలో ఈ యొక్క స్క్రూటినీ చేయలేదు. బోగస్ ఓటర్లకు సంబంధించి కావచ్చు, లేదా మైగ్రేట్ అవ్వడం జరిగింది, కొంతమంది చనిపోయారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఎస్ఐఆర్ జరిపి తీరాల్సిందే అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు కూడా చెప్పడం జరిగింది. సరే, ఇటు బీజేపీ అనుకూలంగా ఉన్న ఓటర్లను తప్ప మిగతా ఓటర్లందరినీ కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆ సందర్భంలో జరిగిన వివాదాన్ని చూసాం. ఆ తర్వాత కోర్టులో ఎస్ఐఆర్కి సంబంధించిన అంశము ఇతర అంశాలపైన కూడా మమతా బెనర్జీ ఏ విధంగా వివరించింది చూసాం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారానికి వస్తే కనుక పశ్చిమ బెంగాల్లో ఇటు మూడు టర్మ్స్ కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎటువంటి అభివృద్ధి చేసింది, ఒకేసారి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి జరిగాయి, మరి పశ్చిమ బెంగాల్లో నెలకొన్న సిచ్యువేషన్స్ని మోదీ గవర్నమెంట్ కనుక ఇటు బీజేపీ రాష్ట్రంలో వస్తే, కేంద్రంలో మోదీ సర్కార్ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉంటే ఎటువంటి అభివృద్ధి జరపొచ్చు అన్న దానిపైన కూడా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించడం జరిగింది. మరి 4వ కూడా అధికారం తమదే అంటూ కూడా టీఎంసీ కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ కూడా అదే రీతిలో ఈ యొక్క ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికల కంటే ముందే ఏదైతే ఐపాక్కి సంబంధించిన వివాదంలో ఈడీకి సంబంధించిన అంశంలో ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిగా ఆమె అభివర్ణించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా నిన్న జరిగిన ఈ హియరింగ్ లో కూడా ఇటు దర్యాప్తు సంస్థల దాన్ని కూడా ఏ విధంగా చూస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఓటర్ల మీద ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి, ఈ ఓటర్లు తమ ఓటు హక్కును ఎవరికి ఇవ్వబోతున్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ వైపు ఉండబోతున్నారా లేదా నూతన అధికారాన్ని కోరుకోబోతున్నారా అనేది కూడా మరి మే 4వ తేదీన తేలనుంది.